Master your money. Personal finance workshop on mutual funds on December 7th and 8th. Register now. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు EB5 వీసా ఎక్స్పర్ట్, ఇమిగ్రేషన్ కన్సల్టెంట్, అలాగే హైకోర్టు అడ్వకేట్ అయిన ఆదిత్య మల్లెల గారు. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. నమస్తే సార్, EB5 వీసా మనం అనుకున్నప్పుడు దాని నుంచి వెళ్ళి ఈజీగా అమెరికాలో సెటిల్ అయ్యే స్కోప్ అనేది ఓన్లీ EB5 నుంచి మాత్రమే ఉంది. అంటే ఫాస్టెస్ట్ సిటిజన్షిప్ ప్రాసెస్. అయితే ఇలాంటి ప్రొసెసర్కు ఇలాంటి వీసా మనం అప్లై చేద్దాం అనుకున్నప్పుడు దీనికి లోన్స్ అనేవి కానీ, లేకపోతే దీనికి సంబంధించిన మనీ అమౌంట్స్, వాటికి సంబంధించిన విషయాలు ఏ విధంగా ఉంటాయి, వాటిని మనం ఎలా అప్లై చేసుకోవాలి, వాటిలో కూడా మీ హెల్ప్ అనేది ఉంటుందా? మేజర్ మనకు వచ్చే టాపిక్ EB5 అనగానే EB5 వీసా ఈజ్ టు గెట్ గ్రీన్ కార్డ్ ఇన్ ఫాస్టెస్ట్ వే, యాజ్ వెల్ యాజ్ టు సెటిల్ ఇన్ US. ఫాస్ట్గా సెటిల్ అవడానికి, త్వరగా వర్క్ పర్మిట్స్ రావడానికి, త్వరగా గ్రీన్ కార్డ్ రావడానికి EB5 వీసాను ఆప్ట్ చేయడం జరుగుతుంది. సో EB5 వీసా అనగానే మనకి కావాల్సింది ఏంటి? $800,000. $800,000 అంటే సోర్స్ ఆఫ్ ఫండ్స్ కావాలంటే నియర్లీ 8 crores కావాలి. ఆ 8 crores మనం అక్కడ తీసుకెళ్ళి ఇన్వెస్ట్ చేస్తున్నాం. ఇన్వెస్ట్ చేసినందుకు అది గుర్తించి ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్గా మనకి ఆ మనీని మళ్ళీ మనకి వెనక్కి ఇవ్వడం జరుగుతుంది. అలాగే గ్రీన్ కార్డ్ కూడా ఇస్తాం జరుగుతుంది. సో 2 things మనకి కావాల్సింది ఏంటి? EB5 వీసాలో మనకి EB5 వీసా ద్వారా ఫాస్ట్గా గ్రీన్ కార్డ్ రావాలి. అలానే మన 8 crores మనీ ఏదైతే మనం ఇన్వెస్ట్ చేస్తున్నామో USలో, ఆ మనీ కూడా మన వెనక్కి రావాలి అనేది అందరూ ఎక్స్పెక్ట్ చేసేది. సో చాలామందికి ఉన్న కన్స్ట్రెయిన్ ఏంటి? 8 crores అనగానే చాలా ఎక్కువ అమౌంట్ కదా. సో ఇండివిజువల్స్ వల్ల అసలు అయిద్దా లేదా, అందరి వల్ల అయిద్దా లేదా, ఎంతవరకు క్యాపబుల్. అలానే ఒకవేళ 8 crores లేకపోతే, లెట్సే ఒకవేళ నా దగ్గర 7 crores ఉన్నాయి, లేకపోతే 6 crores ఉన్నాయి, లేకపోతే 5 crores ఉన్నాయి అనుకోండి, ఇన్ కేస్ అప్పుడు ఏదైనా అదర్ ఆప్షన్స్ ఉన్నాయా అనేది చాలామంది అడుగుతున్న క్వశ్చన్ అనమాట. సో మనకి ఇక్కడ మెయిన్గా మనం అండర్స్టాండింగ్ పర్పస్ ఏంటి అంటే, డెఫినెట్గా మనకి 8 crores కావాలి. ఎందుకు 8 crores కావాలి అంటున్నాను అంటే, అసలు మనం 8 crores మనం లిక్విడేట్ చేయగల క్యాపబిలిటీ మనకు ఉంది. అది లిక్విడేట్ చేసి మనం అక్కడ ఇన్వెస్ట్ చేయగల క్యాపబిలిటీ ఉంది అన్నప్పుడే మనం EB5 వీసాకి క్వాలిఫై అవ్వటం జరిగింది. అంటే $800,000 మనం అక్కడ ఇన్వెస్ట్ చేయటం. అయితే ఇన్ కేస్ మనకి ఏదైనా మనీ షార్టేజ్ వస్తే మనం అదర్ ఆప్షన్స్ ఏమున్నాయి మనకి డెఫినెట్గా లోనింగ్ ఆప్షన్ ఒక ఆప్షన్ ఉంది, అలానే గిఫ్టింగ్ ఆప్షన్ కూడా ఉంది. సో లోనింగ్ అండ్ గిఫ్టింగ్ ఆప్షన్ అనగానే ఏంటి అసలు? సో ఇప్పుడు నాకు డబ్బులు తగ్గినాయి అనుకోండి, నేను ఎవరి దగ్గరన్నా లోన్ తీసుకోవచ్చా అనేది ఫస్ట్ క్వశ్చన్. డెఫినెట్గా మీరు ఇండియాలో అయినా లోన్ తీసుకోవచ్చు, యుఎస్లో అయినా లోన్ తీసుకోవచ్చు. అయితే యుఎస్లో మీరు లోన్ తీసుకోగలిగితే మీకు కొంత ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఇండియాలో లోన్ తీసుకుంటే ఏంటి అంటే, మళ్ళీ ఈ మనీ, లోన్ తీసుకున్న మనీని అక్కడికి పంపాలి కాబట్టి దాని మీద మీరు ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ తీసుకోవడానికి మంచి ట్యాక్స్ కన్సల్టెంట్ ద్వారా ఎగ్జంప్షన్స్ ఎలా వస్తాయి అనేది వర్కౌట్ చేసుకోవాలి. అయితే ఇండివిజువల్ కెపాసిటీలో మీరు కనుక లోన్ తీసుకున్నారనుకోండి, ఇండియాలో లోన్ తీసుకోనండి, లేకపోతే యుఎస్లో లోన్ తీసుకోండి, ఎక్కడైనా తీసుకోవచ్చు. అలానే రూల్స్ ఎలా వేరీ అవుతాయి అంటే, మనకి NRI స్టేటస్ ఉంటే ఒక రకంగా వేరీ అవుతుంది. ఒకవేళ మనం డైరెక్ట్గా ఇండియా నుంచి ఫైల్ చేస్తున్నాం అనుకోండి, అప్పుడు ఎగ్జంప్షన్స్ ఒక రకంగా వేరీ అవుతాయి. సో లోన్ అనగానే మనకి సెక్యూర్డ్ లోన్, అన్సెక్యూర్డ్ లోన్, 2 types ఆఫ్ లోన్స్ ఉంటాయి. ఒకవేళ మనం ఒక ఇండివిజువల్ దగ్గర లోన్ తీసుకుంటుంటే ఆ పర్సన్కి లోన్ ఇచ్చే క్యాపబిలిటీ అసలు ఉందా, అలానే ఆ మనీకి, ఆ పర్సన్కి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఇలాంటి ఆస్పెక్ట్స్ కూడా చూపించగలిగిన పరిస్థితి ఉండాలి. మోర్ ఓవర్ ఏంటంటే, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అంటే ఏంటంటే, బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్ కానీ, లేకపోతే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, లేకపోతే ప్రైవేట్ లెండర్స్ దగ్గర మనం లోన్స్ తీసుకోవచ్చు. లోన్స్ తీసుకున్నప్పుడు మనం పర్సనల్ లోన్ కింద అయినా తీసుకోవచ్చు, అలానే సెక్యూర్డ్, అన్సెక్యూర్డ్ లోన్ కింద అయినా తీసుకోవచ్చు, లేకపోతే మార్ట్గేజ్ లోన్ కింద తీసుకోవచ్చు. సెక్యూర్డ్, అన్సెక్యూర్డ్ అనగానే మనకి ఏంటంటే తనఖా పెట్టి లోన్ ఇస్తారు, కొన్నిసార్లు ఏంటంటే తనఖా లేకుండా లోన్ ఇస్తారు. అలానే లోన్ అగెన్స్ట్ ప్రాపర్టీ కూడా తీసుకోవచ్చు. బట్ అలా ప్రాపర్టీని తనఖా పెట్టి తీసుకున్నామంటే ఆ లోన్ అన్రెస్ట్రిక్టెడ్ లోన్ కింద ఉండాలి. అంటే ఎప్పుడైతే మనం ఏ పర్పస్కి లోన్ తీసుకున్నామో దానికి జస్టిఫికేషన్ ఉండాలి. లైక్ లెట్స్ సే ఇట్ షుడ్ బి అన్రెస్ట్రిక్టెడ్. అంటే ఈ మనీని ఈ పర్పస్కి లోన్ తీసుకొని వేరే పర్పస్కి వాడుకుంటున్నాం అన్న దగ్గర
అక్కడ అన్రిస్ట్రిక్టెడ్ లోన్ కింద ఉంటే ఆ లోన్ క్వాలిఫై అవటం అనేది జరిగిద్ది అనమాట. సో ఎవరైనా ఆప్ట్ చేసే వాళ్ళు ఏం చేస్తారు అంటే ప్రాపర్టీని తనఖా పెట్టి లోన్ తీసుకుంటూ ఉంటారు, లేదా ఇండివిజువల్స్ దగ్గర లోన్ తీసుకుంటారు. అలానే యుఎస్లో కూడా సేమ్ హౌస్ హీలాక్ అంటారు, హౌస్ ఈక్విటీ లైన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కానీ క్రెడిట్ కానీ అక్కడ లోన్ తీసుకునే ఆప్షన్ ఉంటుంది అనమాట, హౌస్ని ఈక్విటీ లైన్ కింద పెట్టుకొని. సో ఎందుకంటే వాళ్ళ హౌస్ ఆల్రెడీ వాళ్ళు లోన్లో ఉందనుకోండి, సో మిగతా ఒకవేళ దాన్ని టాపప్ చేసి ఇంకా ఎక్స్ట్రా దాని మీద లోన్ వస్తాము, లేకపోతే అప్రిషియేటెడ్ వాల్యూ మీద లోన్ వస్తాము అనేది వాళ్ళకి అక్కడ బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఏం ఆఫర్ చేస్తాయి అనేది దాన్ని బేస్ చేసుకొని ఉంటుంది. ఇక్కడ కూడా అంతే అండి. సో ఏంటంటే ఎగ్జిస్టింగ్ ఒక ప్రాపర్టీ ఉంది, ఆ ప్రాపర్టీ మీద లోన్ ఉందనుకోండి, లోన్ కొంత తీర్చేస్తుంటాం. సో తీర్చేసినాక ఇంకా దాని మీద టాపప్ లోన్ కానీ లేకపోతే ఇప్పుడు కరెంట్ వాల్యుయేషన్ బేస్ చేసుకొని ఎక్స్ట్రా లోన్ కానీ ఇస్తాం జరిగింది. సో లోన్ ఆప్షన్ అనేది అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. అలానే గిఫ్టింగ్ ఆప్షన్ కూడా ఒక ఆప్షన్ ఉంటుంది. గిఫ్ట్ అనేది ఎవరైనా మనకి ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ లేదా చుట్టాలు ఎవరైనా ఇవ్వచ్చు ఇండియాలో. అలానే అక్కడ యుఎస్లో కూడా మనకి ఎక్విటెన్స్ ఉంది అని చూపించి ఎవరైనా మనం గిఫ్ట్ చేయొచ్చు. సో గిఫ్ట్ చేసినప్పుడు ఆ మనీని కూడా మనం EB-5 వీసాకి వాడుకోవచ్చు. డెఫినెట్గా లోన్ మనీని వాడుకోవచ్చు, గిఫ్ట్ మనీని వాడుకోవచ్చు. అయితే గిఫ్ట్ చేసే వాళ్ళ కెపాసిటీ, వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎలా వచ్చినాయి అనేది కూడా వాళ్ళు చూపించాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. సో అలాగే ప్రాజెక్ట్లో మనం ఏదైతే ప్రాజెక్ట్లో ఈ $800,000 అంటే 8 crores తీసుకెళ్ళి ఇన్వెస్ట్ చేస్తున్నామో ఆ మనీ మళ్ళీ 3 to 5 years వెనక్కి వస్తుందని చెప్తున్నాం కదా. ప్రాజెక్ట్ అయిపోయినాక ఆ కండిషనల్ గ్రీన్ కార్డ్కి కావాల్సిన కండిషన్స్ ఫుల్ఫిల్ చేస్తుంది మనకి ప్రాజెక్ట్ ద్వారానే. ఆ ప్రాజెక్ట్లో ఏదైతే ఇన్వెస్ట్ చేస్తున్నామో ఆ ప్రాజెక్ట్లో కూడా ఒక $300,000 లోను మీకు ఇప్పించడం జరిగింది. ఇన్ కేస్ మీకు ఏంటి, మీరు ఫైనాన్షియల్గా క్యాపబుల్ టు పే బ్యాక్ అయ్యుండి, మీరు ఫైనాన్షియల్గా క్వాలిఫై అయ్యి మీరు నిజంగా $800,000 లిక్విడేట్ చేయగల కెపాసిటీ మీకు ఉంది అని చెప్పి గుర్తించి లెట్సే ఒక 2 years వరకు మీకు జస్ట్ ఒక బ్రిడ్జింగ్ యాప్ కోసం లెట్సే మనీ అనేది ఇన్సఫిషియన్సీ వచ్చిందని బేస్ చేసుకుని $300,000 అనేది ప్రాజెక్ట్లో కొంతమందికి క్వాలిఫై చేసి ఇష్టం జరిగింది. సో లోన్ అనగానే ఇలాంటి ఆప్షన్స్ అన్నీ EB-5 వీసాలో ఉన్నాయి. సో ఎవరైనా అడ్వాంటేజ్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు ఈ అడ్వాంటేజ్ డెఫినెట్గా తీసుకోవచ్చు. సో మేజర్గా సోర్స్ ఆఫ్ ఫండ్స్ అనగానే అందరికీ గుర్తొచ్చేది ఏంటంటే ప్రాపర్టీని ఎప్పుడైతే వాళ్ళు అమ్ముతారో, అమ్మి లిక్విడేట్ చేస్తారో వాళ్ళకి వచ్చే మేజర్ కన్స్ట్రెయింట్ ఏంటంటే ఇండియాలో డెఫినెట్గా గవర్నమెంట్ వాల్యూ వేరు, ప్రైవేట్ వాల్యూ వేరు. సో ప్రైవేట్ వాల్యూ లెట్స్ 5 crores ఉందనుకోండి, గవర్నమెంట్ వాల్యూ 2 crores ఉండే సిచ్యువేషన్ ఉంటుంది, లేకపోతే 1 crore ఉండే సిచ్యువేషన్ ఉంటుంది. అయితే మొత్తం వైట్ ఇచ్చే బయర్ని కొనుక్కోగలగాలి. ఇప్పుడు చాలామంది NRIs కానీ లేకపోతే అర్బన్ ప్రాపర్టీస్ కానీ లేకపోతే బెంగళూరు లాంటి చోట లేదా హైదరాబాద్ లాంటి చోట, కొన్ని సిటీస్ అమరావతి లాంటి చోట్ల, ఇలాంటి చోట్ల డెఫినెట్గా ఫుల్ వైట్ ఇచ్చి కొనుక్కునే బయర్స్ కూడా ఉంటున్నారు. మోరోవర్ ఏంటంటే ఒకవేళ 100% వైట్ ఇలా అయిపోయినప్పుడు ఎంత ప్రపోర్షనేట్గా మ్యాక్సిమం పర్సంటేజ్ ఎంత ఇస్తే అంత తీసుకుంటాం అనేది బెస్ట్. అప్పుడు ఈ సోర్స్ ఆఫ్ మనీ అనేది EB-5 వీసాకి క్వాలిఫై అవుతాయి. సో అప్పుడు ఏంటంటే వాళ్ళు లిక్విడేట్ చేశాక వాళ్ళకి ఏదైతే రెస్ట్ ఆఫ్ ద మనీ వాళ్ళకి వస్తున్నాయో వాళ్ళు అక్కడ అది లోనింగ్ ఆప్షన్ కింద క్రియేట్ చేసుకోగలిగే సిచ్యువేషన్ వాళ్ళకు ఉండాలి. సో లోనింగ్ ఆప్షన్ అనగానే డెఫినెట్గా ఎవరన్నా ఫ్రెండో, ఫ్యామిలీ ఫ్రెండో లేకపోతే చుట్టాలో ఎవరన్నా ఎక్విటెన్స్ ఉన్న వాళ్ళతో వాళ్ళు వర్కౌట్ చేసుకొని ఆ ఫండ్ని డాక్యుమెంట్ చేసుకొని సెగ్రిగేట్ చేసుకొని ఒకవేళ ట్యాక్స్ లయబిలిటీస్ అని ఉంటే దాన్ని పే చేసుకొని ఆ ఫండ్ని EB-5 ఫండ్కి క్వాలిఫై అయ్యేటట్టు చూసుకోగలగాలి. అది ఎయిదర్ ఇన్ ఇండియా అవ్వచ్చు లేకపోతే US అయినా అవ్వచ్చు. సో చాలామంది ఏమడుగుతారంటే మనకి ట్యాక్సెస్ చాలా పడతాయి కదా, హవాలా ద్వారా పంపించేయచ్చా అని అడుగుతారు. సో హవాలా ద్వారా పంపిన మనీ క్వాలిఫై అయ్యే అవకాశం ఉండదండి. ఎందుకు అంటే దానికి ట్రేసెస్ అనేది ఉండదు కాబట్టి. మీరు ముందుగానే డాక్యుమెంటేషన్ కంపల్సరీ ఉండాలని చెప్పారు. డెఫినెట్గా, ఎందుకంటే EB-5 సోర్స్ ఆఫ్ మనీ ఫండ్స్ అనగానే కంటిన్యూటీ అండ్ కనెక్టివిటీ ఉండాలి. దాని ట్రేసెస్ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎవరు ఇచ్చారు, ఎలా ఇచ్చారు అనేది వాళ్ళు అక్కడ ఎస్టాబ్లిష్ చేయగలిగితే ఆ ఫండ్ వాళ్ళు క్వాలిఫై అయింది. లెట్సే ఏదైనా ట్రాన్స్ఫర్ ఇండియా నుంచి USకి మనీ ట్రాన్స్ఫర్ జరిగినాయి అనుకోండి, ఆ మనీకి సోర్స్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరి ద్వారా వచ్చింది, వాళ్ళకి ఎలా వచ్చింది అనేది చూపించగలిగితే అది ఎటువంటి మనీ అయినా ట్యాక్స్డ్ డాక్యుమెంటెడ్ సెగ్రిగేటెడ్ సోర్స్ ఆఫ్ ఫండ్ కింద దాన్ని క్వాలిఫై చేసుకొని
ఆ మనీని సూటబుల్ అయ్యేటట్టు EB5 సోర్స్ ఆఫ్ ఫండ్స్లో మీరు చూపించుకొని క్వాలిఫై చేసుకునే సిచ్యువేషన్ ఉంటుంది. లేదు దానికి కనుక కంటిన్యూటీ కనెక్టివిటీ లేదు, లేదా దాని ట్రాక్ రికార్డ్ లేదు, దాని ట్యాక్సేషన్ పార్ట్ లేదు అనుకోండి, అప్పుడు అది క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఉండవు. దానివల్ల ఏమైంది, మీకు సోర్స్ ఆఫ్ ఫండ్స్ ముందు ఐడెంటిఫై చేసుకొని మీరు క్వాలిఫై అవ్వలేదు అనుకోండి, మీరు నా దగ్గర డబ్బులు ఉన్నాయి అనుకుంటా ఉంటారు. అంటే లైక్ లెట్స్ సే నా దగ్గర ఒక 10 కోట్లు 20 కోట్లు ఉన్నాయి అనుకున్నా, అవి మీకు వైట్ సోర్స్ ఆఫ్ ఫండ్స్ వైట్ లీగల్ లిక్విడేటెడ్ సోర్స్ ఆఫ్ ఫండ్స్ అయితేనే మీకు క్వాలిఫై అవుతాయి. అలానే అవి వైట్ లీగల్ సోర్స్ ఆఫ్ ఫండ్స్ కింద మీరు డాక్యుమెంటేషన్ చేసుకొని దాన్ని ఐడెంటిఫై చేసుకుంటాం అనేది చాలా ఇంపార్టెంట్. వెరీ ట్రూ సార్. అండ్ చూస్తున్న బిజినెస్ ఓనర్స్ అయి ఉండొచ్చు, లేదంటే హై ఎర్నింగ్ ఎంప్లాయీస్ అయి ఉండొచ్చు, డెఫినెట్లీ మీకు ఒక వర్త్ ఇన్వెస్ట్మెంట్ కింద ఈ EB5 అనేది మారే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఎర్నింగ్ ఇన్ అమెరికా అయి ఉండొచ్చు, లేకపోతే సెటిలింగ్ ఇన్ అమెరికా అయి ఉండొచ్చు, ఈవెన్ ఎంప్లాయ్మెంట్ పరంగా కూడా అమెరికా అనేది ఎన్ని రకాలుగా బెస్ట్ అనేది చాలా మందికి తెలుసు. స్టిల్ మీ దగ్గర హెవీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉండి దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలనుకున్నప్పుడు కూడా EB5 అనేది ఇట్స్ ఏ వర్త్ ఇన్వెస్టింగ్ థింగ్. కాబట్టి దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మీకు కావాలనుకున్నట్లయితే మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి ఇమీడియట్గా కాల్ చేయడం ద్వారా మీరు ఆదిత్య గారితో కన్సల్ట్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఈవెన్ ఎంబసీ దగ్గర నుంచి మాట్లాడడం దగ్గర నుంచి మొదలుపెట్టి 7-8 సంవత్సరాలు మీకు సిటిజన్షిప్ వచ్చే వరకు కూడా ఆదిత్య గారితో మీకు హెల్ప్ అనేది ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.